నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద ఆమె పుణ్య స్నానం ఆచరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రయాగ్రాజ్ చేరుకున్న రాష్ట్రపతికి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. తర్వాత వారిని కలిసి ద్రౌపది ముర్ము బోట్లో పర్యటించారు. మధ్య మార్గంలో వలస పక్షులకు ఆమె ఆహారం అందించారు. అనంతరం త్రివేణి సంగమం వద్దకు చేరుకొని పుణ్య స్నానాలు ఆచరించి పూజలు చేశారు. ఆర్ఎంపీ పీఎంపీపై వేధింపులు ఆపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ లో తెలంగాణ గ్రామీణ వైద్యుల సమైక్య ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యుల ధర్నాకు దిగారు. ఆర్ఎంపీ పీఎంపీపై మెడికల్ కౌన్సిల్ దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. తమకు శిక్షణా తరగతులు నిర్వహించాలని, హెల్త్ గైడ్లుగా గుర్తించాలని అన్నారు. గ్రామీణ వైద్యులకు మద్దతుగా హరీష్ రావు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ఎంపీ పీఎంపీలను భయపడుతుందని మండిపడ్డారు. వారిపై ఉన్న అక్రమ కేసులు ఎత్తివేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎంపీ పీఎంపీలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు హరీష్ రావు. పంగ మల్లేశం గారు, హుస్సేన్ గారు, హరిబాబు గారు, రాజమౌళి గారు, కొండలరావు గారు, విష్ణు గారు అచ్చి కాళ్ళల్లో చేతులల్లో పట్టుకున్నారు. అట్లా కూడా నమ్మటట్లేరని రాహుల్ గాంధీని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ గ్యారంటీలు అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పి మాటిప్పించిండ్రు. రాహుల్ గాంధీని కూడా నమ్ముతారో నమ్మరో అని సోనియా గాంధీతో ఉత్తరం రాపించిండ్రు. నేను మీ తల్లిగా ఉత్తరం రాస్తున్నా, మేమిచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసే బాధ్యత నాది అని ఆ తల్లిగారు ఉత్తరం రాసిండ్రు. ఇప్పుడు ఆ తల్లిగారు మాట్లాడతలేరు. రాహుల్ గాంధీ అయితే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడు. 11 సార్లు పోయి ఢిల్లీకిన అక్టోబర్కి వెళ్ళి ఇప్పటిదాకా 11 సార్లు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరకలేదు. దర్వాజా బంద్ అయిపోయిందాడ. ఈయన సంగతులన్నీ అర్థమైనాయి ఢిల్లీలో. ఈయన అపాయింట్మెంట్ దొరకక పోతుండు వస్తుండు. అంతకు మించి
ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. విలేకరులు అడిగిరట, అరే ఏమైంది అని అపాయింట్మెంట్ దొరకలేదు, నీ పచార కమ్మైంది అని అడిగిరట ఢిల్లీలో. అడిగితే ముఖ్యమంత్రి ఆయన ఫోన్ తీసి చూపిస్తున్నట, చూడు బైగో నాతో మాట్లాడి అంటున్నట. అంటే నువ్వు ఫోన్ చేసి చూయించుకున్నావంటేనే నీ ఇజ్జత్ పోయినట్టే లెక్క, నీ పచార లేనట్టే లెక్క. ఇప్పటికైనా నేను కోరుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు స్పందించి మా ఆర్ఎంపీ పిఎంపీలకైనా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయించాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా మీకు తెలుసు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్ఎంపీ పరిస్థితి తెస్తా ఉన్నారు, ఆర్ఎంపీలను రోడ్ పరిస్థితి తెస్తా ఉన్నప్పుడు ఆ జీవో ఇచ్చిండ్రు, ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసిండ్రు. తర్వాత కొంతమంది కోర్టుకు పోయి స్టే తెచ్చారు. మళ్ళీ నేను కూడా పిలిచి ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామనే వరకు ఏందో ఏమో ఈ కాంగ్రెస్ వచ్చినాక మొత్తం మా చెర్లపల్లి జైలు ఒక బ్యారెక్ నిండా మా వాళ్ళే ఉన్నారంటున్నారు. చెంచల్ కూడా పోతే బ్యారెక్ నిండా మా గౌడన్నల్ని పెట్టిండ్రన్నా, లేని కేసులు పెడుతున్నారు, మమ్మల్ని సతాయిస్తున్నారు, మా గీత కార్మికుల పొట్టగొడుతున్నారు అని చెప్పి గౌడన్నలు కూడా మొన్న నా దగ్గరికి వచ్చి చెప్పుకొని బాధపడ్డారు. అంటే ప్రతి ఒక్కరిని వేధించుడే, ఎవరిని విడిచిపెట్టలే. ఈ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, లాస్ట్ కు హైదరాబాద్ లో బిల్డర్ల ఆత్మహత్యలు కూడా జరుగుతా ఉన్నాయి. ఏం ఉద్ధరించినవు? ఏ ఒక్క హామీ అన్న అమలు చేసినవా? 6 గ్యారంటీలు 13 హామీ లాంటివి. మొదటి హామీ మహిళలకు ఇచ్చే 2500 మహాలక్ష్మి అమలు కాలే. చివరి హామీ వృద్ధులకు ఇచ్చే 4000 పింఛన్ కూడా అమలు కాలే. ఏమన్నా అంటే రుణమాఫీ చేసిన అంటాడు. అది అడికెళ్ళి చేసినావు నువ్వు? పోనీ అయిందా? ఏ ఊరికి పోదాం రేవంత్ రెడ్డి? నేను ఏ ఊరికన్నా ఈ రాష్ట్రంలో పోదాం, మొత్తం మంది రైతులకు రుణం మీ దాంట్లో అయినా అదే అందరికీ సగం మంది ఉంటారు ఇట్లా కానోళ్ళు. 50 కాలే. దాని సూత్రం కూడా మీకు కూడా అర్థం కావాలి. రుణమాఫీ చేసినా నేను 21,000 ఇచ్చిన అంటాడు. ఇయ్యాల్సింది 45, ఇస్తానన్నది 31, ఇచ్చినా అని చెప్తున్నది 21, కానీ ఇచ్చింది 16, 15. ఏ ఊర్లో రాలే. ఇదంతా మోసం. ఆ 15, 16 ఏం చేసిండు తెలుసా మీకు? వానకాలం రైతు బంధు ఎగబెట్టిండు. వానకాలం రైతు బంధులో 8,000 కోట్ల రూపాయలు రైతులకు కేసీఆర్ ఇస్తుండే. వానకాలం ఇచ్చు, యాసంగి ఇచ్చు. దర్వాజా ఖుల్లా ఉంటది. ప్రజలు ఎవరు వచ్చినా నేను ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు అన్నాడు. ఒక్కనాడనే కలిసినాడు ఆయన. 15 నెలల రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు మా ఆర్ఎంపీలు పోయి దరఖాస్తు ఇస్తామంటే కలుస్తాడా? దగ్గర కూడా రానియరు, మొత్తం పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడు. కొడంగల్ వాళ్ళని కూడా రానిస్తలేడా? కొడంగల్ వాళ్ళు పోతే కూడా దగ్గర రానిస్తలేడు. ఓట్లు వేయించుకున్నాడు. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప అయిపోయింది రేవంత్ రెడ్డి కథ. కానీ మీరు తక్కువలా, మీ చేతిలో లేదా? ఇప్పుడు ఈ నెలలో జెడ్పీటీసీ ఏదో ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టారట. మీ సత్తా ఏందో చూపింది, సురుకు పెట్టండి కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ అంటే కాంగ్రెస్ గుణపాఠం. ఏమన్నా మనం ఏమన్నా అలా ఆస్తులు అడుగుతున్నామా? రేవంత్ రెడ్డి ఏమంటారు? పబ్లిక్ ఈ మధ్య చూస్తలేరా? భాగమైపోయినాం. ఏ మాట నిలబెట్టుకో, నీ రంగు బయటపడుతుంది, నీ వ్యవహారం బయటపడుతుంది. ఇవా ఓ కరెంటు తెస్తేవా, చేసిందేమి లేదు. మళ్ళా కోరేది ఒకటే, కాంగ్రెస్ సురుకు పుడుతుంది. రేవంత్ రెడ్డికి బాధ అర్థమవుతుంది. లేకపోతే చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ సౌందర్యను బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కార్తీక్ రెడ్డి పరామర్శించారు. రంగరాజన్ సౌందర్య చిలుకూరి బాలాజీ దేవాలయంలో సేవలు అందిస్తున్నారని, అలాంటి వారిపై దాడి జరుగుతుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అరోగతి పాలయ్యాయని కేటీఆర్ అన్నారు. దేవాలయ అర్చకుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. శాంతి భద్రతలకు అర్థం పడుతూ మరి చిలుకూరు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం
ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు, సౌందర రాజన్ గారి కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ, రంగరాజన్ గారు గారిని వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామివారి భక్తులను అవమానించడమే, ఒక దైవ భక్తుడిని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ సౌందరరాజన్ గారికి, రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు చేపట్టకుండా 14 కోట్ల మంది పేదల పొట్ట కొడుతుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మండిపడ్డారు. పార్లమెంట్ 0 ఓవర్లో వీలంత తొందరగా దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం జనాభా లెక్కలు వాయిదా వేయడం వల్ల దాదాపు 14 కోట్ల మంది పేదలను మోసం చేస్తుందని మండిపడ్డారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఇప్పటికీ 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడం దారుణమని అన్నారు. పెరిగిన జనాభా ఆధారంగా 2025లో కొత్త జనాభా లెక్కలు జరిపి కొత్త డేటా ఆధారంగా స్కీమ్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వం 2013లో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి 140 కోట్ల పేదలందరికీ ఆహార భద్రత అందించి చరిత్ర సృష్టించిందని గుర్తు చేశారు. It is her maiden intervention in the House. She is making contribution, concern over the people deprived of entitlements under the Nationality Act 2000. For giving me this opportunity to speak. The National Food Security Act, NFSA, introduced by the UPA government in September 2013, was a landmark initiative aimed at ensuring food and nutritional security for the country's 140 crore population. This legislation played a crucial role in protecting millions of vulnerable households from starvation, particularly during the COVID-19 crisis. It is this act that provided the basis for the Pradhan Mantri Garib Kalyan Anna Yojana. Under the NFSA, 75% of the rural population and 50% of the urban population are entitled to receive subsidized food grains. However, the quota for the beneficiaries is still determined based on the 2011 census, which is now well over a decade old. For the first time in independent history, the decennial census has been delayed by more than 4 years. Originally scheduled for 2021, there is still no clarity on when the census will be conducted. The budget allocations reveal that the updated census is unlikely to be conducted this year as well. Around 14 crore eligible Indians are thus being deprived of their rightful benefits under the NFSA. It is imperative, sir, that the government prioritizes the completion of the census as soon as possible and ensures that all deserving individuals receive the benefits guaranteed to them under the NFSA. Food security is not a privilege. It is a fundamental right. Thank you. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం పరిధిలోని ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, పాఠశాల మైదానం
వంటగది, స్పోర్ట్స్ రూమ్స్, మెడికల్ రూమ్ ను కలెక్టర్ పరిశీలించారు. వాటి గురించి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వివిధ తరగతుల విద్యార్థులతోనూ కలెక్టర్ మాట్లాడారు. పాఠశాలలో ఉన్న సదుపాయాలు, సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 10వ తరగతి విద్యార్థులతో సిలబస్ పూర్తయిందా, ఎలా చదువుతున్నారని అడిగారు. కలెక్టర్ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఫలితాల్లో ఉత్తమంగా రాణించాలని ఆకాంక్షించారు. మీడియాతో మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలలో 7.50 లక్షలతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లుగా తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించినట్లుగా పేర్కొన్నారు. మనకుండా కేజీబీవీ ఇద్దరు టాపర్స్ ఎంపీసీ 467 అవుట్ ఆఫ్ 4. ఈరోజు ముప్పారం ధర్మసాగర్ మండలికి చెందిన కేజీబీవీ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంతకుముందు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కింద దాదాపు 7.5 lakhsతో వర్క్స్ ఏవైతే టేకప్ చేశామో అవి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి. అవి చెక్ చేయడం జరిగింది. అలానే రీసెంట్గా ఇక్కడ ఎంపీ ల్యాక్స్ ఫండ్స్ నుంచి కొత్తగా శాంక్షన్ అయిన వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్ అవ్వచ్చు, హైమాస్ లైట్ వర్క్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దాని గురించి ఫీజిబిలిటీ ఇవన్నీ చూడడం జరిగింది. అలానే రీసెంట్గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా 25 lakhsతో అప్రోచ్ రోడ్ ఒకటి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారి ఇంజనీర్స్తో ఫీజిబిలిటీ చెక్ చేసుకొని, అలానే స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్, వాళ్ళకి ఉన్న ల్యాబ్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, లైబ్రరీ అవ్వచ్చు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి చూసాము. అవన్నీ కూడా అదనంగా ఇంకా ప్రొక్యూర్ చేసుకోవడానికి రీసెంట్గా మనకి స్టేట్ నుంచి బడ్జెట్ వచ్చింది కాబట్టి అవన్నీ కూడా గైడ్ చేసుకుంటూ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ కల్పించడానికి డిస్కషన్ చేసుకోవడం జరిగింది. అలానే మనకి మెన్యూ ప్రకారం ఫుడ్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదా చెక్ చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి ఫుడ్ కూడా తీసుకోవడం జరిగింది. యాజ్ పర్ మెన్యూ మంచి క్వాలిటీ ఫుడ్డే ఇక్కడ అందజేయడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్గా మనకి హాస్టల్కి మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చి వాళ్ళకి ఇంతకుముందు మనం ఇచ్చిన హెల్త్ కార్డ్స్లో కరెక్ట్గా వెరిఫికేషన్ చేసి ఎవరికైనా ఇబ్బంది ఉంటే శాంపిల్స్ కూడా మనము టీ హబ్కి పంపించుకొని వాళ్ళకి కావాల్సిన మందులు కూడా మనం రెగ్యులర్గా అందజేయడం జరుగుతుంది. సో వాళ్ళు రిక్వెస్ట్ చేసిన కొన్ని అడిషనల్ వర్క్స్ మనకి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ప్లే గ్రౌండ్ అవ్వచ్చు, కొన్ని మైనర్ రిపేర్స్ ఏవైతే రిక్వెస్ట్ చేశారో అవన్నీ కూడా త్వరలో ఎస్టిమేట్స్ చేసుకొని ఫర్దర్ ప్రాసెస్ తీసుకుంటామనేది కూడా తెలియజేస్తాం. ఇంతకుముందు పాత ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, ఇరిగేషన్ క్వార్టర్స్ 3 ఎంటీ బిల్డింగ్స్ ఉన్నాయి.
అవన్నీ కూడా మనకి ప్రెసెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ హంటర్ రోడ్లో సిటీలో నడుస్తుంది కాబట్టి ఈ 3 బిల్డింగ్స్లో కలిపి 545 స్టూడెంట్స్ని షిఫ్ట్ చేసే అవకాశం ఉందా లేదా అనేది మనము సోషల్ వెల్ఫేర్ డీసీఓ గారు అలాంగ్ విత్ ఎంపీడీఓ అండ్ తహసీల్దార్ గారు ఒకసారి స్టడీ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఈ కెపాసిటీ సఫిషియెంట్ ఉంటే దాని తర్వాత కన్సర్న్డ్ హెచ్ఓడీస్ నుంచి పర్మిషన్స్ తీసుకొని ఇక్కడికి షిఫ్ట్ చేసే ప్లాన్ మనం కన్సిడర్ చేస్తాం. మహా కుంభమేళలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ నుంచి ప్రయాగ్రాజ్ కు వెళ్లే మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాహనాల రద్దీ దృష్ట్యా రాబోయే 2 రోజుల పాటు ప్రయాగ్రాజ్ వైపు వెళ్లవద్దని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ యాత్రికులకు సూచించారు. ట్రాఫిక్ పరిస్థితులను గూగుల్లో చూసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు ప్రయాగ్రాజ్ సమీపంలో ఉన్న జిల్లాలపై ట్రాఫిక్ ఒత్తిడి పెరిగిందని, మరో 2 రోజుల పాటు ఈ మార్గంలో వెళ్లవద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. గూగుల్లో చెక్ చేసుకొని రద్దీ లేకుంటే ముందుకు సాగాలని వారు కోరారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్. హనుమకొండ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో మండలం గూడూరు విలేజ్ సమీపం పచ్చని చెట్ల మధ్యలో ప్రకృతి అందాలతో పొలాల మధ్యలో సాధన విలేజ్ రిసార్ట్ మీకోసం. సాధన విలేజ్ రిసార్ట్స్, గేమ్స్ రూమ్, ప్లే గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్, సౌండ్ సిస్టమ్, ఫుడ్ సప్లై, మీకు కావలసిన వస్తువులు 4 ఏసీ కాటేజ్లతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో తీర్చిదిద్దాం. సాధన లాడ్జ్, ఏసీ, నాన్ ఏసీ రూమ్, అలంకార్ సెంటర్, హనుమకొండ సౌకర్యం కలదు. అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో. వెంటనే బుక్ చేసుకోండి 9949122072
9494859609154126126122 వాట్సాప్ ద్వారా అతి తక్కువ ధరలతో మీ సాధన విలేజ్ రిసార్ట్స్ మీకు అందుబాటులో.